నెల్లూరు జిల్లా కావలిలో 600 కోట్ల ప్రభుత్వ భూమికి రెక్కలొచ్చాయి. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుల భూ కుంభకోణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. 5 ఏళ్లలో 460 ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశారు. ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు సుమారు 120 ఎకరాలు ప్రభుత్వ భూమిలో వెంచర్లు వేసినట్టుగా తెలుస్తోంది. ఆర్డీఓ సీనా నాయక్ ఆదేశాలతో రెవెన్యూ మున్సిపాలిటీ అధికారులు విచారణ చేపట్టగా ఈ తతంగం మొత్తం వెలుగులోకి వచ్చింది. తుమ్మల పెంట రోడ్డు రియల్ ఎస్టేట్ వెంచర్లలో ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. దీంతో సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నారు. ఫ్లాట్లో కొనుగోలు చేసిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. సరైన పత్రాలు ఉన్న లేఅవుట్లలో ఫ్లాట్లు నష్టపోయిన లబ్ధిదారులకు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక నకిలీ సర్వే నెంబర్లతో రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారులు ఫ్లాట్లు అంటగట్టినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్, చెప్పండి. థ్యాంక్ యూ అమూల్య. ఏదైతే గడిచినటువంటి 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఏదైతే ఆ స్కాన్ జరిగిందో వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన వ్యక్తుల ద్వారా దగ్గర 450 నుంచి 460 ఎకరాల మేర అంటే పెద్ద ఎత్తున వెంచర్స్ వేశారు. ఇక్కడ లేఅవుట్లు వేసి లబ్ధిదారులకు అమ్మేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ లేఅవుట్లు వేసినటువంటి భూమిలో సుమారు 120 ఎకరాల మేర ప్రభుత్వ భూమి అయితే ఉన్నట్లు కూడా సమాచారం అయితే అధికారులకు అందడంతో దీనిపై అయితే మాత్రం సమగ్రమైనటువంటి విచారణ జరిపించే విధంగా ఎమ్మెల్యే ఎవరైతే ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా కొంత దానిపై దృష్టి సారించినటువంటి పరిస్థితి. దీనిపై అయితే దృష్టి సారించినటువంటి అధికారులు ఆర్డీఓ సీనా నాయక్ ఆదేశాల మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అలాగే మున్సిపాలిటీ ఈ 3 విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు బృందాలుగా ఏర్పడి ఏదైతే కావలిలో ఏర్పాటు చేసినటువంటి 5 సంవత్సరాలుగా ఏర్పాటు చేసినటువంటి వెంచర్లన్నింటిలో కూడా సమగ్రమైనటువంటి సర్వేలు నిర్వహించారు. ఖచ్చితమైనటువంటి నిష్పక్షపాతంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ సర్వేలు నిష్పక్షపాతంగా నిర్వహించారు. ఈ సర్వేలు నిర్వహించడంలో సుమారు 120 ఎకరాల మేర ప్రభుత్వ భూమిని ఆక్రమించి వెంచర్లు వేసి అవి అమ్మేసినటువంటి పరిస్థితిని కూడా వాళ్ళు గుర్తించారు. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఈ ప్రభుత్వ భూమిని మార్కింగ్ చేసి దాని చుట్టూ కూడా కంచి ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని కూడా అంటే వీటిలో ప్రధానంగా పంట కాలువలు, గుంట పోరంబోకులు, ఏదైతే ఇనాం భూములు, పశుగ్రాసానికి సంబంధించినటువంటి భూములు, రకరకాలైనటువంటి ప్రభుత్వ భూములను అయితే మాత్రం వీళ్ళు మింగేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా వీరి యొక్క ఒక వ్యూహాత్మకంగా కూడా వెంచర్లు వేసినటువంటి పరిస్థితి. ప్రతాప్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కీలకంగా కూడా ఎక్కడైతే వెంచర్ వేస్తున్నారో ఇక్కడ ప్రభుత్వ భూమి వాళ్ళు 10 ఎకరాలు వెంచర్ వేసేప్పుడైతే మరొక 5 ఎకరాలు ఇక్కడ ప్రభుత్వ భూమి ఉండే విధంగా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకునే విధంగా కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ 15 ఎకరాలను కూడా వెంచర్ వేయడంతో పాటు దీంతో పాటు ఏదైతే ఈ 10 ఎకరాల పట్టా భూమి ఉందో ఈ పట్టా భూమికి సంబంధించినటువంటి సర్వే నెంబర్ ను ఆధారంగా చేసుకొని రిజిస్ట్రేషన్ కూడా నిర్వహించారు. అంటే దీంట్లో కీలకంగా మనం ఒక విషయాన్ని గుర్తించాలి. అంటే ఈ భూములు ఏదైతే ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ ఎలా అయ్యాయి, ఈ రిజిస్ట్రేషన్ అవడంలో కీలక పాత్ర ఎవరు పోషించారు, అంటే ఈ రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి క్రమానికి సహకరించేటువంటి అధికారులు ఎవరు, అంటే ప్రధానంగా ఒక ఫ్లాట్ ని రిజిస్ట్రేషన్ చేయాలంటే ఫస్ట్ సర్వేరు ఆ ఫ్లాట్ ని సర్వే చేస్తాడు. సర్వే చేసిన తర్వాత ఎక్కడ లొకేట్ అయ్యిందో ఆ లొకేట్ అయినటువంటి సర్వే నెంబర్ ని కూడా తెలియజేస్తాడు. దీనికి స్థానికంగా ఉన్నటువంటి మండల రెవెన్యూ అంటే తహసీల్దార్ దానికి అనుమతిస్తాడు. ఖచ్చితంగా ఈ అనుమతి ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి అధికారులు దీన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే ఇదంతా కూడా లోపభూయిష్టంగా కూడా జరిగినట్టుగా కూడా ప్రాథమికంగా కూడా సమాచారం అందుతుంది. ఆ రోజు జరిగినటువంటి ప్రతి రిజిస్ట్రేషన్ ని ఖచ్చితంగా కూడా అబ్జర్వ్ చేయాలని కూడా ఒకంత దీనిపై అయితే మాత్రం విచారణ జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ భూమిగా గుర్తించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లు కొన్నటువంటి లబ్ధిదారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. తాము లక్షల రూపాయలు ఖర్చు చేసి తమ యొక్క ప్రాణాలను పలంగా పెట్టి అంటే ఈ రోజు కష్టం రెక్కల ముక్కలు చేసుకొని కొన్నటువంటి ఫ్లాట్లు ఈ రోజు ప్రభుత్వ భూమిని తెలియడంతో లబ్ధిదారులు కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ప్రధానంగా ఈ రోజు వారి యొక్క కష్టార్జితంగా కొన్నటువంటి ఈ ఫ్లాట్లని ఎలాంటి పరిస్థితుల్లో అంటే మా పరిస్థితి ఏంటనేది కూడా అల్లాడుతున్న పరిస్థితి. అయితే ఈ రోజు వాళ్ళందరూ కూడా సంబంధిత అధికారుల వద్దకి, ఎమ్మెల్యే వద్దకు కూడా వెళ్ళేటటువంటి ఆలోచనలో ఉన్నారు. తమ బిడ్డ పెళ్లి కోసమనో లేకపోతే చదువుల కోసమనో ఈ ఫ్లాట్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు ఈ ఫ్లాట్లన్నీ కూడా ప్రభుత్వ స్థలాలను తేలడంతో అయితే మాత్రం వాళ్ళు ఒక్కసారి కూడా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి. ఈ రోజు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొన్నటువంటి ఈ ఫ్లాట్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఎలా న్యాయం చేయబోతున్నారు అంటే ఏదైతే ఈ
వెంచర్లు వేసినటువంటి యజమానులు ఉన్నారో వారి దగ్గర ఉన్నటువంటి పట్టా పొలాన్ని ఏమైనా సరే వీళ్ళకి పట్టా పొలంలో ఉన్నటువంటి లేఅవుట్ లో ఉన్నటువంటి ఫ్లాట్లు వీళ్ళకి ఏమైనా ఎక్స్చేంజ్ ఇస్తారా, లేకపోతే వాళ్ళు ఆ రోజు ఇచ్చినటువంటి నగదుకి వడ్డీతో సహా చెల్లిస్తారా? అంటే ఇటన్నిటి మీద కూడా ఖచ్చితంగా కూడా ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ప్రభుత్వ భూమిని బయటకు తీయడంతో పాటు లబ్ధిదారులను కూడా సేవ్ చేయాల్సినటువంటి రెండు బాధ్యతలు అయితే ఇక్కడ ఉన్నాయి. దీనిపై ఎలా ముందుకెళ్లబోతున్నది మాత్రం ఇది కీలకమైనటువంటి పరిణామం. ఖచ్చితంగా కూడా ఒక్కసారిగా కూడా కావలి పట్టణం, కావలి మున్సిపాలిటీ ఒక్కసారి నివ్వెరపోయింది. నెల్లూరు జిల్లాలోని ఇంత పెద్ద స్కామ్ అంటే సుమారు 120 ఎకరాల భూ కుంభకోణం అయితే వెలుగు చూసిందని చెప్పాలి. దీనిపై అయితే మాత్రం జరుగుతున్నటువంటి ఈ విచారణలో అంటే జరుగుతున్నటువంటి ఏదైతే ఈ భూముల సర్వే జరుగుతుంది, ఇంకా ఏదైనా భూమి వెలుగులోకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా, ఇంకా ఎన్ని ఎకరాల మేర ఈ రోజు ప్రభుత్వ భూమిని ఈ రోజు అన్యాక్రాంతం చేశారు, అంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ తో అంటే ఎన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, అంటే దీంట్లో ఖచ్చితంగా కూడా రెవెన్యూ శాఖ ఇన్వాల్వ్ అయి ఉండాలి, సబ్ రిజిస్టర్ శాఖ ఇన్వాల్వ్ అయి ఉండాలి. అలాగే ప్రధానంగా ఈ రోజు దీంట్లో ఈ రెండు శాఖలతో పాటు అనేక రకాలైనటువంటి శాఖలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి రిజిస్ట్రేషన్ కి కూడా సహకరించడం కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఖచ్చితంగా ఈ లేఅవుట్లు వేయడంలో వీళ్ళు ఏదైతే కాలువలు ఉన్నాయో అంటే ప్రధానంగా యాక్సిస్ కాలువలు అంటే కావలి పట్టణం నుంచి బయటికి మురుగునీరు బయటకు వచ్చేటువంటి కాలువలని మూసేయడంతో చిన్నపాటి వర్షానికే కావలి పట్టణం అంతా కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా మురుగునీరు బయటికి వెళ్లేందుకు కూడా అవకాశం లేక ఈ లేఅవుట్ల తాకిడికి కాలువలు మూసేయడంతో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ రోజు ఏదైతే జెన్యూన్ గా ఆ కాలువల సర్వే నెంబర్ ప్రకారం ఖచ్చితంగా జేసీబీతో వాటన్నిటిని కూడా క్లియర్ చేయడంతో ఈ రోజు ఎంత పెద్ద వర్షం పడ్డా సరే కావల్లో ఉన్నటువంటి మురుగునీరంతా కూడా ఒక్కసారిగా బయటకు వచ్చేస్తుంది. దాదాపుగా ఇది ఖచ్చితంగా కూడా ఇది పారిశుద్ధ్యం మీద కూడా ఇది ఖచ్చితంగా ప్రభావం చూసేపడే పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ జరిగినటువంటి ఈ భూ కుంభకోణంపై అయితే మాత్రం సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. విచారణ జరిగి ప్రభుత్వ భూమిని వెలికి తీయడంతో పాటు ఎవరైతే ఈ లేఅవుట్ లో స్థలాలు కొన్నారో ఆ లబ్ధిదారులకు కూడా న్యాయం చేసే విధంగా కూడా చర్యలు ఉండాలంటూ కూడా లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనిపై అయితే మాత్రం సరైనటువంటి సమాచారం అంటే ఖచ్చితంగా లబ్ధిదారులకు న్యాయం జరగదా చూడాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే ఆగాల్సిన పరిస్థితి అయితే ఉంది. అమూల్య, రైట్ చరిత్, ఇంతకుముందు మీరు చెప్పినట్టు తమ కష్టార్జితంతో అంటే పిల్లల చదువు కోసమో లేకపోతే పిల్లల పెళ్లి కోసమో ఆ ప్లాట్లు అయితే తీసుకొని ఉన్నారు కదా, సో అందులో నష్టపోయిన ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన పత్రాలు ఉన్న వాళ్ళకైతే లేఅవుట్లో ప్లాట్లు నష్టపోయిన ఆ లబ్ధిదారులకు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు కదా, సో మరి డిమాండ్ కి సంబంధించి అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా కూడా ఏదైతే ఈ లేఅవుట్ లో స్థలాలు కొన్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో ఈ లబ్ధిదారులకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల రోజుల నుంచి కూడా ఈ సర్వే జరుగుతుంది. ఈ సర్వే జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వ భూమి కానీ, పంట కాలువలు కానీ, ఇనాం భూమి కానీ ఈ రకమైనటువంటి భూములు ఎక్కడైతే ఉన్నారో వాటిని మాత్రం ఖచ్చితంగా మార్కింగ్ చేస్తున్నారు. ఖచ్చితంగా పంట కాలువలు మాత్రం నీట్ గా జేసీబీతో అయితే క్లియర్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే ఈ ప్రాంతాల్లో ఫ్లాట్లు కొన్నవారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా ఈ రోజు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ కష్టార్జితంతో కొన్నటువంటి ఈ ఫ్లాట్లకి వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫ్లాట్లు అయితే కోల్పోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి కాంపెన్సేషన్ ఏంటి అంటే ఎవరైతే ఈ ఫ్లాట్లు తమకు అంటగట్టారు, ప్రభుత్వ భూమిని తమకు అంటగట్టారో వారి ద్వారా వీళ్ళకి నగదును వడ్డీతో సహా చెల్లించడమా, లేకపోతే ఎక్కడైతే ఒరిజినల్ ల్యాండ్ అంటే వాళ్ళు వేసినటువంటి లేఅవుట్ లో ఒరిజినల్ ల్యాండ్ పట్టా భూమి ఉందో ఈ పట్టా భూమిలో వారికి ఇచ్చినటువంటి ఫ్లాట్లకు మోయనం అదే ఎక్స్టెన్షన్ వాళ్ళకి ఇక్కడ మంచి సైట్ ఇవ్వడమా, అది ఏ రకంగా వాళ్ళని ఫుల్ఫిల్ చేస్తారనేది కూడా మాత్రం ఖచ్చితంగా దీనిపై అయితే మాత్రం చర్చ అయితే జరుగుతుంది. దీనిపై ఇటు ఉన్నతాధికారులతో పాటు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా దృష్టికి కూడా వెళ్తాము, కావ్య కృష్ణారెడ్డికి కూడా తమ యొక్క గోరుని వెళ్ళబోసుకుంటామంటూ కూడా ఈ ఫ్లాట్లు కోల్పోయినటువంటి లబ్ధిదారులు చెప్తున్న పరిస్థితి. దీనిపై మునుముందు రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది మాత్రం ఖచ్చితంగా దీనికైతే మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీని గురించి అయితే మాత్రం పూర్తిగా కూడా లబ్ధిదారుల యొక్క గోడును పట్టించుకోవాలంటే మాత్రం ఇటు ఎమ్మెల్యే గానీ ఉన్నతాధికారులు గానీ దీనిపై దృష్టి సారించాలంటూ కూడా ప్రధానమైన డిమాండ్ అయితే వినిపిస్తుంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ చరిత్.